ప్రపంచ దేశాలపై టారిఫ్ వార్కు దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. అతి త్వరలోనే ఫార్మా రంగంపై సుంకాలు విధించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు ఆ ఒక్క రంగాన్ని వదిలిపెట్టిన ఆయన తాజాగా ఫార్మా దిగుమతులపై మోత మోగిస్తానని వెల్లడించారు. ట్రంప్ ఫార్మా ప్రకటనతో దేశీయ ఫార్మా రంగం గణనీయంగా ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో భారత్కు ఫార్మా రాజధానిగా ఉన్న తెలంగాణ భారీగా నష్టపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 70% జనరిక్ ఔషధాలు తెలంగాణ నుంచే ఎగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా సిప్లా, అరబిందో, డాక్టర్ రెడ్డీస్, ఎంఎస్ఎన్ ఫార్మా తదితర కంపెనీలపైనే అమెరికా టారిఫ్ పెంపు ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అంచనాలున్నాయి. దీంతో ఫార్మా కంపెనీలు అమెరికా మార్కెట్ నుంచి ఐరోపాతో పాటు ఇతర దేశాలకు వెళ్లడమే ఉత్తమమని ఔషధ రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఫార్మా రంగంపై టారిఫ్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాసర్ నుండి తెలుసుకుందాం. యాసర్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, తెలంగాణ ఫార్మా రంగంపై ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఎలా ఉండబోతోంది? గుడ్ ఈవినింగ్ రాజేష్. ట్రంప్ మరో సుంకాల బాంబు పేల్చారు. అటు ట్రంప్ సుంకాల తీరుపై భాగస్వామ్య దేశాలతో పాటు అమెరికన్లు కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల ప్రకటించే సుంకాల్లో ఫార్మా సెమీ కండక్టర్లను ట్రంప్ మినహాయించినట్లు చెప్పి ఇప్పుడు వాటిపై కూడా సుంకాలు తప్పవని ట్రంప్ సంకేతాలు స్పష్టంగా ఇచ్చినట్లు తెలుస్తుంది. అమెరికాకు దిగుమతులయ్యే ఔషధ ఉత్పత్తులపై భారీ ఎత్తున టారిఫ్ విధించినట్లు ప్రకటించారు. అమెరికాలో ఫార్మా ఉత్పత్తులు తయారు కావడం లేదని, అందుకే ఇతర దేశాల నుంచి వచ్చే ఔషధ ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నట్టు తెలుస్తుంది. అటు ట్రంప్ నిర్ణయంతో భారత్ కు పెద్ద ఎదురుదెబ్బ అని నిపుణులు అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొంది. భారత్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులపై అమెరికా అతిపెద్ద ఎగుమతి మార్కెట్ గా ఉంది. ఎట్ ద సేమ్ టైం భారత్ కు ఫార్మా రాజధానిగా ఉన్న తెలంగాణ భారీగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 70% జనరిక్ ఔషధాలు తెలంగాణ నుంచి ఎగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా సిప్లా, అరబిందో, డాక్టర్ రెడ్డీస్, ఎంఎస్ ఫార్మా తదితర కంపెనీలపైన అమెరికా టారిఫ్ పెంపు ప్రభావం ఎక్కువనే ఉంటుందన్న అంచనాలు స్పష్టంగా కనిపించిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఫార్మా కంపెనీలు అమెరికా మార్కెట్ నుంచి ఐరోపాతో పాటు ఇతర దేశాలకు వెళ్లడం మొత్తమే ఔషధ రంగ నిపుణులు సూచిస్తున్నారు. అటు అమెరికాకు భారత్ నుంచి దాదాపు $1 బిలియన్ విలువైన ఔషధాలు ఎగుమతి అవుతుంటాయి. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే భారత్ చేసుకుంటున్న దిగుమతుల్లో పోల్చితే ఇది 10 రెట్లు అధికమని చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికాకు ఫార్మా ఎగుమతుల్లో ట్రంప్ టాప్ లో ఉన్న భారత్ పై ట్రంప్ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. శోభన్. రైట్, యస్ సార్, థ్యాంక్ యూ. మొత్తంగా ట్రంప్ ప్రకటనతో భారతీయ ఫార్మా కంపెనీల షేర్లు కూలుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. తెలంగాణ ఫార్మా రంగంపై కూడా టారిఫ్ల ప్రభావం చాలా స్పష్టంగా అధిక భారంగా మారుతుందంటున్నారు ఫార్మా రంగ నిపుణులు. ఇదే అంశానికి సంబంధించి ఫార్మా రంగ నిపుణులు ఆందోళన సైతం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది.